श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमात्रे नमः। कैलह्रीं हसकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। శ్రీమాత్రే నమః. నిన్నటి వరకు కూడా 50 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈ 50 వాళ్ళు చెప్పుకోబోయేది 51వ శ్లోకం. దీంట్లో శ్రీదేవి అమ్మవారి తాలూకా చూపులు నవరసల భరితాలనేని ఈ శ్లోకంలో చెప్పబడింది. శివే శృంగారార్ద్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. శివే శృంగార ఆర్ద్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి వహరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. హే జనని తల్లి, తే దృష్టి నీ యొక్క చూపు, శివే సదాశివుని యందు, శృంగార ఆర్ద్రా శృంగార రసముచే తడిసినదియు కూడినదియు, తదితర జనే తత్ ప్లస్ ఇతర జనే ఆ సదాశివుని కంటే ఇతరులైన జనుల విషయములందు కుత్సనపర రోత కలదియు బీభత్సరసమునందు ఆవిష్టమైనదనియు, గంగాయాం గంగాదేవి యందు సవతి అయిన గంగయందు, సరోష రౌద్రరసముతో కూడి ఉన్నదియు, గిరిస చరితే శివుని త్రిపుర విజయాది గాథలయందు, విస్మయవతి ఆశ్చర్యము కలదియు, అద్భుత రసమును ఆవేశించినదియు, హర ప్లస్ హైభ్య శివుని ధరించిన పాముల వలన, భీతా భయపడినదియు, భయానక రసావేశము గలదియు, సఖీషు చిలకెత్తలయందు, స్మేర మొలక నవ్వుతో నున్నదియు లేత నవ్వు కలదియు అనగా హాస్యరసము కలదియు, సౌభాగ్యజన సరసిరుహ పద్మముల యొక్క సౌభాగ్యజనని రక్తియును పుట్టించునిదియు అనగా వీరరసావిష్టయైనదియు, మయి నాయందు, సకరుణ దయతో కూడినదయునై ఉన్నది, కరుణారసావిష్టమై ఉన్నది. తల్లి, నీ కన్నుల యొక్క చూపు సదాశివుని యందు శృంగార రసముచే తడుపబడినది, ఆయనకు అనురాగమును పుట్టించేదిగా ఉన్నది. శివుని కంటే ఇతరులైన ప్రాకృత జనుల యందు రోత కలిగి బీభత్సరసముతో కూడి ఉన్నది. సవతియగు గంగాదేవి యందు రోషముతో ఉండి రౌద్రరసము కలదిగా ఉన్నది. త్రిపురాసుర సంహారము మొదలైన శివుని విజయగాథల యందు విస్మయము కలిగి అద్భుత రసావిష్టమై ఉన్నది. శివుడు ఆభరణములుగా ధరించిన సర్పముల యందు భయము కలిగి భయానక రసముతో కూడినదై ఉన్నది. ఎర్రతామరల సౌందర్యాన్ని రక్తియును పుట్టించేది అయి వీరరసముతో కూడినట్లు భాషిస్తోంది. చెలికెత్తల యందు కదలికలేని స్థిరమైన కంటి గ్రుడ్లతో అనగా చిరునవ్వుతో ఉండి హాస్యరసముతో ఒప్పుచున్నది. నిన్ను స్తుతించే నాయందు కరుణ రసముతో నిండి ఉన్నది అని ఇక్కడ శంకరాచార్యులు గారు మనకి శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.